అండ్ వైఎస్ జగన్ గారితో మీ అనుబంధం ఎలా ఉండింది? స్కూల్లో అల్లరి చేశారా? హౌ వాస్ ద బాండ్? ఊళ్ళో చేసామండి అది ఇప్పుడు ఏదైనా మెమరీ మాకు. 19 మీకు టీచర్ గుర్తుంది కానీ వైఎస్ జగన్ గారితో మెమరీస్ గుర్తులేవా? ఇంకా ఎక్కువ గుర్తున్నాయండి. ఓకే, చాలా చెప్పొచ్చు కదా ఒకటి. చాలా మెమరీస్ గుర్తున్నాయండి. హౌ వాస్ హి యాజ్ ఎ పర్సన్? హీ వాజ్ అవర్ స్కూల్ క్యాప్టెన్. అదే మా నాగార్జున హౌస్ క్యాప్టెన్. 4 Okay. హౌస్లు ఉంటాయి కదా, హీ వాజ్ నాగార్జున హౌస్ క్యాప్టెన్. నేను అదే టైంలో ఐ వాజ్ ద డెప్యూటీ హెడ్ బాయ్. ఓకే. నాకు డెప్యూటీ హెడ్ బాయ్ పదం అది ఎలా ఇచ్చారో కూడా నాకు ఇప్పటివరకు అర్థం కాదు. ఎందుకంటే నేను చదువులో యావరేజ్, స్పోర్ట్స్లో ఐ వాజ్ స్లైట్లీ బెటర్. బట్ ఐ థింక్ ఐ వాజ్ అ పాపులర్ స్టూడెంట్ అనుకుంటా, అందుకే ఇచ్చారేమో. నాట్ బికాజ్ నేను అకాడమిక్స్లో ఏమైనా చింపేశాను లేకపోతే స్పోర్ట్స్లో ఏమైనా చింపేశాను, అలా ఏం కాదు. బట్ యా, జగన్ అండ్ మీ వీ వర్ ఫ్రెండ్స్ ఇన్ స్కూల్. అంటే అప్పుడు బాగా చనువుగా ఉండేవాళ్ళం, ఎందుకంటే ఇప్పుడు కొంచెం చనువు తగ్గింది. వీఆర్ ఆల్ డూయింగ్ ఆ డిఫరెంట్ థింగ్స్ కాబట్టి. బట్ Right. సినిమాలకి వెళ్ళేవాళ్ళం, రెస్టారెంట్స్కి వెళ్ళేవాళ్ళం, యూజువల్ థింగ్స్ వాట్ 16-17 year old ఆ వయసులో పరిచయం బేసిక్గా. రైట్. ఆ వయసు కన్నా ముందు యాక్చువల్గా. సో అయితే మీలాగా చాలా మంది డైరెక్టర్ అవ్వాలనుకుంటారు. వాట్ మోటివేటెడ్ యూ అంత స్టెప్ తీసుకొని బయటికి వచ్చి ఒక స్టోరీ సుమంత్ గారు లాంటి హీరోకి చెప్పాలంటే? బికాస్ హీ సో మచ్ ఎక్స్పీరియన్స్డ్, ఆల్రెడీ అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చారు. సో ఆయనకి చెప్పాలంటే చాలా కన్విక్షన్ ఇవన్నీ ఉండాలి. సో మీకు ఏం మోటివేట్ చేసింది? ఇప్పుడు వస్తున్న వాళ్ళకి ఏం చెప్తారు? అంటే అంటే ఏ యాక్టర్కైనా కానీ మంచి కథ వస్తే డెఫినెట్లీ మంచిగానే ప్రిన్సిపల్గా రిసీవ్ చేసుకుని వింటారు. సో Right. అందులో సుమన్ సార్ ఫస్ట్ ఉంటారు డెఫినెట్లీ. అండ్ ఇంకోటి ఏంటంటే సార్కి నరేషన్ ఇచ్చినప్పుడు నాకు వచ్చిన సాటిస్ఫాక్షన్ ఏంటంటే, ఏ డైరెక్టర్కి అయినా కానీ కథ చెప్పడానికి వెళ్ళినప్పుడు గంటలో చెప్పగలగా అనగానే సగం నుంచి పడిపోతుంది. హాఫ్ అన్ అవర్లో చెప్తా ఉంటే మొత్తం పడిపోతుంది. సార్ ఏంటంటే నాకు డీటెయిల్గా చెప్పు, డైలాగ్ టు డైలాగ్ చెప్పు అన్నారు. ఓకే. నాకు అప్పుడు ఇంకా సరే మనం విశ్వరూపంతో చూపెట్టేయచ్చు అని మొత్తం చెప్పా. డైరెక్టర్స్ జనరల్ గా యాక్టింగ్ కూడా చేస్తూ చెప్తూ ఉంటారు, అలా ఏమైనా చేశారా? నేను అట్లా చేయండి. ఓకే. ఓకే. అంటే స్ట్రాంగ్ వొకాబులరీ వాడతాను అంతే కొన్ని చోట్ల. రైట్. థ్రిల్లర్ మూవీస్ కి బీజిఎం చాలా ఇంపార్టెంట్. మరి బీజిఎం ఎలా ఇచ్చారు, ఎవరు ఇచ్చారు, ఎలా వచ్చింది మూవీలో, మేము ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? సంగీత్ విశ్వరూపం చూస్తారు అంతేనా? ఓకే. నేను మా అందరి పట్ల ఇప్పుడు అంత ఎక్సైట్ అవ్వలేదు మా డైరెక్టర్ రాజేష్ గారు. బీజిఎం బీజే మ్యూజిక్ ఏం ఇచ్చాడని అంటే ఒక్కసారి కూడా యాక్టింగ్ చింపేసామని అనలేదు. మా గురించి ఒక మాట కూడా చెప్పలేదు. కానీ సింజిత్ గురించి 2-3 సార్లు ఫోన్ చేస్తే "మీరు వినాలి అసలు ఏం ఇచ్చాడని", ఎక్కడో తీసుకెళ్ళిపోయాడు. ఇక్కడున్న సినిమాని ఇక్కడికి తీసుకెళ్ళారు. ప్రౌడ్ ఆఫ్ సింజిత్. రైట్. అమేజింగ్. సో వీఆర్ ఆల్ ఎక్సైటెడ్. త్రినాథ్ గారు, సుమంత్ గారి నుంచి మీరు సెట్స్ లో చూసి నేర్చుకున్నది ఏముంది? వెరీ కామ్ అండ్ కంపోజ్డ్ సుమన్ సార్ అంటా ఉంటే ఒప్పుకోవట్లేదు. అన్న. నేనైతే పిలవను సరే, లేదా సుమంత్ గారు సార్ సుమంత్ గారు అని పిలుస్తా. అన్నాను అన్నాన్ని మాత్రం పిలవద్దు. వద్దు. సో యా, ఏం నేర్చుకున్నారు? అంటే అదే బీయింగ్ వెరీ కామ్, కంపోజ్డ్, హంబుల్గా ఎలా ఉండాలి అనేది. చాలా సింపుల్గా ఉంటారు సుమంత్ అన్న. అంటే హడావుడి ఎక్కువ అనిపించదు, చాలా సింపుల్గా ఉంటారు. వస్తారు, కూర్చుంటారు, అయితే ఫోన్ చెక్ చేసుకుంటారు, లేకపోతే సైలెంట్గా ఉంటారు. దట్ ఈస్ వెరీ, అంటే నాకు కూడా పర్సనల్గా అట్లా ఉండడం ఇష్టం. ఐదర్ అటు ఎక్స్ట్రీమ్ ఉంటా లేకపోతే ఇటు ఎక్స్ట్రీమ్ ఉంటా. అటు ఎక్స్ట్రీమ్ ఉన్నప్పుడు అది ఒక మీరు జెన్జీయా? అనుకోండి, బాగుందిగా. అవును, జెన్జీ. అయితే కాదు, మీ జెన్జీ ఏదో ఎలిమెంట్స్ ఉన్నట్టున్నాయి అని విన్నా. మీ మూవీలో ఉన్నాయా? 19 జెన్జీ. 1999 కదా, 99. Once upon a time in 1999. అంటే ఐ వాస్ ప్లేయింగ్ 21 21 ఇయర్స్ ప్లే చేస్తున్నా. సో అంతే, జెన్జీ ఆల్మోస్ట్. మీ వల్లే సినిమా మొత్తం ఎట్లెట్లా అయిపోతుంది అనిపిస్తుంది నాకైతే. చూడండి ఎట్లనో అదే అందరు అందరి మూలంగా అవుతుంది. చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి అందరి వల్ల ఎట్లెట్లనో వాళ్ళ మధ్యలో కనెక్షన్స్ అన్ని తెలుసుకోవడానికి ఇంకా సినిమా చూడాలి. సార్, మీరు అవసరాల శ్రీనివాస్ గురించి ఏం చెప్తారు? మీ బాండ్ ఎలా ఉండింది అండ్ సినిమాలో ఎలా మీరు చేశారు? కలిసి సీన్స్ ఉన్నాయా? యా, ఆఫ్ కోర్స్. ఎస్. ఓకే. మా లాస్ట్ ఫస్ట్ అసోసియేషన్ అనగనగా బాగా వర్కౌట్ అయింది. అదే విధంగా ఇది కూడా వర్కౌట్ అవుతుందని నేను ఆశిస్తున్నాను. ఆశించడం కాదు, నమ్ముతున్నాను. It will happen. Right. సో ఇట్స్ ఆల్వేస్ నైస్ వర్కింగ్ విత్ హిమ్. మంచి రైటర్ కూడా. అండ్ ఇప్పటి నుంచో నాకు తెలుసు, ఎందుకంటే గోల్కొండ హై స్కూల్ ఫస్ట్ డ్రాఫ్ట్ ఆయనే చేశారు, ఆయనే రాశారు. సో సార్, గోల్కొండ హై స్కూల్ అన్నారు కాబట్టి అందులో ఒక డైలాగ్ ఉంటుంది, మామూలుగా ఇంగ్లీష్ టీచర్సే బాగుంటారు అంటారు. మీకు అలా ఏమైనా క్రషెస్ ఉన్నాయి స్కూల్లో లేదా టీచర్స్ తో? ఎప్పుడైనా బయట కనిపించి మళ్ళీ ఏమైనా చెప్పడం ఇలాంటివి ఏమైనా జరిగాయా?
అంత కరెక్ట్ గా ఎలా చెప్పారు మీరు? మామూలుగా మీ ఇంగ్లీష్ టీచర్సే బాగుంటారు కదా అని, అంతే ఎలా చెప్పారు మీరు? సినిమాలో డైలాగ్. అది నిజం జీవితంలో ఏం అవ్వలేదు. నిజం లైఫ్ లో మ్యాథ్స్ టీచర్ కూడా బాగుండొచ్చు కదా. అవునా? అయితే మీకు ఎవరో అనిపించుంటారు మ్యాథ్స్ టీచర్. మ్యాథ్స్ టీచర్ ఎవరో అనిపించుంటారు మీకు, రైట్? యా, స్కూల్లో యా మ్యాథ్స్ టీచర్ షీ వాజ్ ప్రిటీ. ఇంతవరకు remember that. గుర్తుందంటే మామూలు రేంజ్ లో ప్రిటీ ఉండకపోయి ఉండొచ్చు, రైట్? రైట్, డైరెక్టర్ గారు ఇంకేం చెప్తారు మూవీ గురించి? వై షుడ్ బి వాచ్ న్యూటన్స్ థర్డ్ లో అంటే ఏం చెప్తారు? థ్రిల్ ఇస్తుంది, మంచి కిక్ ఇస్తుంది. ఓకే, థియేటర్ వరకు వచ్చి ఎందుకు చూడాలి?